హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి దయ్యాల పెళ్ళి. దయ్యాల పెళ్ళి ఆడియో నవల గురించి చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాల సామ్రాజ్యానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ అధిపతి కూతురికి పెళ్లి చేయాలని స్వయంవరంగా తన దయ్యాల లోకంలో ఉన్న దయ్యాలని అందరినీ ఆహ్వానిస్తాడు. అందులో ఒక్కరిని మెచ్చదు ఆ దయ్యం. దాంతో దయ్యాల రాణి మెచ్చలేదని ఇంకొక స్వయంవరం పెడతాడు. దాంట్లో ఒక అతన్ని చూస్తుంది. అతని పేరు దేవా. దేవా అనే వ్యక్తి దయ్యాల రాణికి ఎంతో నచ్చుతాడు. దాంతో ఇద్దరికి పెళ్లి చేయాలని దయ్యాల రాజు అనుకుంటాడు. దయాల రాజు అనుకున్న విధంగానే ఇద్దరికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేశాక వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండదు. ఇద్దరు దయ్యాలు కాబట్టి ఇద్దరు కొట్లాడుకుంటారు. ఇద్దరు మాట మాటికి తిట్లాడుకుంటారు. ఇలా అని కాదని ఇద్దరు విడిపోదామని ట్రై చేస్తారు. దయ్యాల ప్రపంచంలో విడిపోవాలంటే కొన్ని దయ్యాల ఒప్పందాలు కుదురుతూనే దయ్యాల రాణి వివాహం రద్దు అవుతుందని తెలుసుకుంటాడు దేవ. దానితోటి దేవ తెలుసుకున్న విధంగానే దయ్యాల రాణిని విడిపించుకోవాలని ట్రై చేస్తాడు దేవ. ఇద్దరు విడిపోతే బాగుండదని తెలుసుకున్న వారి నాన్న ఎలాగైనా మళ్ళీ వారి ఇద్దరిని కలపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు. దానికి ఒకటే మార్గం ఉంటుందని, ఒక మత్తు పదార్థం ఉన్నది అని మహారాజా దయాల రాజా అని చెప్తాడు ఒక మంత్రి. దాంతో ఆ దయాల ప్రపంచంలో ఉన్న దయాల రాజు అది వేస్తే 6 నెలల వరకు వారు కలల్లోనే గడిపి వారి యొక్క ప్రేమని వ్యక్తపరుస్తానని అంటారు. దాంతో దయాల రాణి అయినట్టి దానికి ఇవ్వడం జరుగుతుంది ఆ మత్తు. దాంతో ఆ మత్తుతోటే దయాల రాణి ఊహాలోకంలో గెలిపోతుంది. ఎక్కడ చూసినా తన భర్త దేవానే కనిపిస్తాడు. దానితోటి దేవాని తలుచుకుంటూ ప్రతి కథ మొదలవుతుంది. ఒక్కొక్క కథలో దేవాని ఎలా ప్రేమించింది, ఎలా పొందిందనేదే ఉంటుంది. దయ్యాల ప్రపంచంలో దయ్యాలతోటి వివాహం జరిగిన దయ్యాల రాణి ఎలాగైనా దేవాని విడిపించుకోవాలని చూస్తుంది. కానీ కళలు మాత్రం ఇద్దరు కలిసి ఉండేటట్టే వస్తాయి. దాంతో 6 నెలలు పూర్తయ్యాక దయాల రాణి నిద్ర నుంచి బయటికి వెళ్తుంది. బయటికి వచ్చాక దయాల రాణికి తెలుస్తుంది ఏంటిదంటే ఎలాగైనా తన భర్తని దక్కించుకోవాలని చూసుకుంటుంది. దాంతో ఎలాగైనా తనను ఒప్పించి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి అతనిని అని భావిస్తుంది. దానితోటి దయాల రాణి తన దగ్గరున్న అగ్నిలోకి దూకేస్తుంది. దూకిన తన శరీరంలో తన ఆత్మని విడిపించుకొని కొత్తగా నూతనమైన దయాల రాణిగా మారి వస్తుంది. దాంతో దేవాకి నచ్చుతుంది ఆ అందగత్తి. దానితోటి వివాహం చేసుకుంటాడు దేవ. వివాహం తర్వాత ఇద్దరు కలిసి ఉండడం జరుగుతుంది. ఇలా కలిసి ఉండడం జరుగుతున్న దయాల రాణికి మళ్ళీ ఇదే కళ తారుమారు అవుతుంది. ఇదే విధంగా వారిద్దరు గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. అంతలోనే దయాల రాణి బాబాయ్ నటి మేఘా అనే వ్యక్తి వస్తాడు. మేఘా అనే వ్యక్తి దయాల రాణి యొక్క బావ. అతను దయాల రాణికి దగ్గర అవ్వడానికి దేవాన్ని చంపేయడానికి దయాల లోకంలో దేవా అనే దయ్యాన్ని చంపడానికి కొన్ని క్షుద్ర పూజలు చేపిస్తాడు దేవా మీదకి. ఆ విధంగా దయాల రాణి తన భర్తని కోల్పోవడానికి జరుగుతూ ఉంటుంది. దేవ చేసే పనిని అంతా చూస్తే ఏమి చేయట్లేదు, కానీ ఎవరో ఇతన్ని ఇలా చేస్తున్నారని అనుకుంటుంది. మొన్నటిరాగా మంచిగా ఉన్న దేవ సడన్గా ఇలా అయ్యాడని మేఘాన్ని ఏదో చేసి ఉంటాడని అనుమానం వస్తుంది దయాల రాణికి. దయాల ప్రపంచంలో ఉన్న దయాలనన్నీ ఏకం చేసి ఒక యజ్ఞం చేస్తుంది దయాల రాణి. దానిలో ఉంచి ఒక అద్భుతమైన మంత్రదండం వస్తుంది దయాల రాణికి. దానితోటి దేవని అదుపులో చేయాలని చూస్తే దేవని ఇలా చేసింది మేఘ అని తెలుసుకుంటుంది. తన బావైన మేఘ వాడే చేశాడని తెలుసుకుంటుంది దయాల రాణి. దానితోటి అర్థమైన దయాల రాణి ఎలాగైనా దేవాని కలిపి పెళ్లి చేసుకోవడానికి మేఘ అడ్డస్తున్నాడని తెలుసుకుంటుంది. మేఘ అనే వ్యక్తి అడ్డస్తున్నాడని తెలుసుకుంటుంది దయాల రాణి. మేఘాని చంపాలంటే అతనిని ఒక చిలుక లెక్క మారుస్తానని దయాలలో చిలుక లెక్క మార్చేసింది మేఘాని ఒక పంజరంలో బంధిస్తుంది దయాల రాణి. దాంతో దేవాతోటి ఎంతో సంతోషంగా ఉంటుంది దయాల రాణి. వారిద్దరి మధ్య ఉన్న కలహాలన్నీ పోతాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ పోయి కలిసి ఉంటారు. చక్కగా దయాల ప్రపంచాన్ని వెళ్తారు దయ్యాల రాణి ఉన్న దేవ. దానితోటి అందులో ఉన్న బందికి ఆకలితో అలమటిస్తున్నట్టు మేఘ చిలుక రూపంలో ఉండడం వల్ల అతనికి ఏది అందకపోవడం వల్ల అతనికి అక్కడనే నీరసించి చనిపోతాడు. దాంతో మళ్ళీ దయ్యాల రకంలోకి మళ్ళీ ఇంకో దయ్యంలాగా వస్తాడు మేఘ.
అయినా కానీ దయ్యాల రాణి అతన్ని బంధించే వ్యూహానికి రచిస్తుంది. ఆ విధంగా దయ్యాల ప్రపంచంలో ఉన్న దయ్యాల భూతంలోకి బంధిస్తుంది మేఘాని. దయ్యాల రాణిని మెప్పించిన దేవాని ఎంతో కాలం నుంచి వారిద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ కలహాలన్నీ వదిలిపోయి కలిసి ఉంటారు. ఎంచక్కగా దేవాను దయ్యాల రాణి ఎంచక్కగా కలిసి ఉండడం జరుగుతుంది. ఇన్ని అపార్థాల మధ్య దయ్యాల ప్రపంచంలోనే దయ్యాల రాణి ఎలా ఎదిగిందనే దాని గురించే ఈ కథ ఉంటుంది. ఇది దయ్యాల రాణి కథ. ఇది ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చుతుందని భావిస్తూ ఇంతటితోటి దయ్యాల పెళ్ళి అనే ఆడియో నవల ముగిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.